రైట్, పోలింగ్ బూత్ల దగ్గర ఓటర్లు అయితే బారులు తిరుగుతూ ఉన్నారు. పోలింగ్ శాతం పెరుగుతూ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఒంటిమిట్ట నుంచి మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్. ఎస్ సార్, రైట్. అక్షయ్, అయితే ఒంటిమిట్టలో అయితే పెద్ద ఎత్తున ఓటింగ్ అనేది అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా 27% పైగా కూడా నమోదైంది. మనకు క్యూ చూసుకుంటే ఇక్కడ ఇంతకుముందు మాధవరంలో మీకు ఎలా ఉన్నారనేది చూపించాను. ఇక్కడ చూసుకుంటే దాదాపు ఏ పోలింగ్ బూత్ లో చూసినా కూడా ఓటర్లు అనేది పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఓట్లు వేయడానికి వస్తున్నారు. ఓవైపు గత 10-15 రోజులుగా పోటాపోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పోటాపోటీగా ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో ఓటర్లు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం కూడా జరిగింది. మనకు కనుచూపు మేరంతా కూడా ఓటర్లు ఏ విధంగా క్యూ కట్టారనేది కూడా చూడొచ్చు. అయితే ముఖ్యంగా మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం అనేది కూడా మనం గమనించవచ్చు. వారు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎక్కువగా మహిళా ఓటర్లు అనేది కూడా మనకు ప్రతి ఒక్క క్యూ లైన్ లో కూడా ప్రతి ఒక్క బూత్ లో కూడా కనబడుతున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపు 27% వరకు కూడా పోలింగ్ అనేది కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు మంత్రి మండపల్లి రాంప్రసాద్ కూడా రావడం కూడా జరిగింది. పోలింగ్ బూత్కి వచ్చారు. ఆయనతో కూడా మనం మాట్లాడదాం. సార్, ఎలా జరుగుతుంది పోలింగ్? ఎలా జరుగుతుంది? చూపిస్తా. అంటే కొద్దిసేపటి క్రితం మంత్రి రాంప్రసాద్ కూడా రావడం కూడా జరిగింది. సో పోలింగ్ బూత్ లోకి వెళ్ళి పరిశీలన కూడా చేస్తున్నారు, ఎలా పోలింగ్ అనేది జరుగుతుందనే దాని మీద కూడా. అయితే పూర్తి స్థాయిలో వరుసగా ఈ మధ్య గత 10-15 రోజులుగా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పోలింగ్ అనేది కూడా నమోదవుతుందనేటువంటి అంచనా కూడా వేస్తూ ఉన్నారు అధికారులు. మంత్రులతో పాటు ఇతర వారందరూ కూడా ఇక్కడికి వచ్చి లోపలికి వచ్చి ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడి కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కువగా మహిళా ఓటర్లు అనేది కూడా రావడం కూడా జరిగిందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఎలా ఉంది ఏంటి అనేది కూడా మరి కాసేపట్లోనే మనం మంత్రి రాంప్రసాద్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఓవైపు ఓటర్లు అయితే భారీ స్థాయిలో వచ్చారని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా 20 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నిక కావడంతో పెద్ద ఎత్తున ఓటర్లు అయితే ఇక్కడికి బయటకు రావడం కూడా జరిగింది. ఎటువైపు చూసినా కూడా, ఇటు ఈ పక్క క్యూ చూసుకున్నప్పటికీ కూడా, ఇటువైపు చూసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఓటర్లు అయితే ఉన్నారు. మరొక వైపు ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఎవరైనా వస్తే మాత్రం వారిని వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. ఎవరైతే బయట వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. కాస్తంత ఎవరో బయట వ్యక్తులు రావడంతో ఒకసారిగా కూడా పోలీసులు కూడా అక్ట్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడే లోపలికి చేరుకున్నారు. మంత్రి కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందనేది కూడా చూడాలి. పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరినో దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఒకరిపై ఒకరు ఎవరైతే టీడీపీ నాయకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేయడంతో ఇక్కడ గొడవ జరిగినట్టుగా కూడా తెలిసింది. దీంతో మంత్రి స్వయంగా కూడా రంగంలోకి దిగాడు. సో ఇక్కడ చూడొచ్చు ఏం జరిగిందనేది. పోలింగ్ బూత్ లోపల జరిగినటువంటి గొడవ నేపథ్యంలో వారందరినీ కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతల మీద దాడి చేశారు. అందువల్లే ఈ ఇష్యూ కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఇక్కడే ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి వెంటనే స్పందించి లోపలికి కూడా వెళ్లారు. లోపల ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. మొత్తం పూర్తి ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం ఇక్కడ ఒంటిమిట్ట పోలింగ్ బూత్ వద్ద మనకు కనబడుతుంది. ఓవైపు ఓటర్లందరూ కూడా బయట ఉన్నప్పటికీ కూడా వైసీపీకి చెందినటువంటి వాళ్ళు ఈ రకంగా చేయడంపై మాత్రం పూర్తి స్థాయిలో కూటమి నేతలు అయితే హర్షించలేకపోతున్నారు. ఇలానే పరస్పరం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా చెప్తూ వస్తున్నారు. మనతో మాట్లాడుతూ ఏంటి సార్ అంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం జరిగింది? ఏం లేదండి, వైసీపీ వాళ్ళు కొంచెం సాక్షి ఛానల్ను ఇంకోదాన్ని అడ్డం పెట్టుకొని ఏదో సింపతి క్రియేట్ చేయాలని చెప్పి అనవసరంగా బూతుల్లో సమస్యలు, మహిళలు అలాగే వృద్ధులను అడ్డుకుంటున్నారు. పోలింగ్ శాతం తగ్గిస్తే ఇక్కడ గెలుపు అనే లక్ష్యంలో అట్లా పనిచేస్తాను. బట్ ఇక్కడ ఏమో లేదు, ముసలోళ్ళు, వృద్ధులు, వికలాంగులు ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని మాకు వస్తున్నారు. ఈ బారులు చూడండి అంతా. అంటే ఓటర్లు అయితే భారీ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు మీరే ప్రత్యక్షంగా చూస్తారు. ఎవరు అడ్డుకున్నారు సార్ మీ వాళ్ళని? ఏం లేదండి, వైసీపీ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ మహిళలు, యువకులు అలాగే వృద్ధులు చాలా మంది వస్తున్నారు. వీళ్ళంతా మా కార్యక్రమాలు చూసి, సంక్షేమం చూసి ఓటైన వస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో మహిళలు వస్తానంటే మా స్కీమ్లన్నీ సక్సెస్ అయినాయి. ఈ రోజు పోలింగ్ శాతం తగ్గించేదానికి వైసీపీ ఏజెంట్లు లోపల అలాగే కొందరు ఉంటారు కదా, అల్లరి మూకలకు వచ్చి ఎన్ని సమస్యలు సృష్టిస్తారని అవి సర్దేదానికి వచ్చామంతే. అవినాష్ రెడ్డి లాంటి నేతలను కూడా మీరు అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా చెప్తూ ఉన్నారు.
అవినాష్ రెడ్డి అరెస్ట్కు నాకేం సంబంధం సార్? అది పులివెందుల, ఇది ఒంటిమిట్ట. అట్లా ఏం లేవు. అవినాష్ రెడ్డి ఏముంది, వాళ్ళ బాబాయ్ కేసులోనే ఉన్నాడు ఆయన. ఈరోజు ఏముంది అవినాష్ రెడ్డి? సార్ ఏం చెప్తారు సార్? అంటే చివరిగా అంటే దాదాపు 10 గంటలు అవుతుంది, పోలింగ్ శాతం అనేది కూడా భారీగా నమోదవుతుంది. పులివెందుల ఒంటిమిట్టలు ఎవరు కాదు సార్, ఒకటే ఇక్కడ మనం గెలుస్తున్నాం, గెలిచిపోయినాం కూడా. ఈ పర్సెంటేజ్ చూడండి, ఈ మహిళలు చూడండి, వృద్ధులు చూడండి, యువకులు చూడండి, వీళ్ళంతా మాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, శాంతియుతంగా ఎలక్షన్లు జరిగేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకునింది. లోపల ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళు కొంచెం బుద్ధిహీనంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే వికలాంగులు, మహిళలు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు టైం డిలే చేయడం, వాళ్ళని ఓటు ఇది కాదనడం ఇటు చేస్తున్నారు. అవి మా దృష్టికి వచ్చినాయి కాబట్టి వచ్చాం అంతే. అంటే పులివెందుల్లో ఒక చోట ఒక ప్రాంతంలో ఓట్లు మమ్మల్ని వేయించాలంటూ కూడా కాళ్ళ మీద పడినటువంటి ఇక్కడ కూడా అదే పరిస్థితులు ఉంటాయి. ఎక్కడైనా కూడా నిజంగా ఇక్కడ ఆ పరిస్థితి రానివ్వలేదు. ఎందుకంటే ఇక్కడ శాంతియుతంగా పరిస్థితి ఉంది. ఈ రోజుకి కూడా అది ప్రివేల్ కావాలని చెప్తున్నాం. టైం కూడా ఏం ఎక్కువ కాలేదు. ఇంకా సాయంత్రం వరకు ఎలక్షన్ ఉంటుంది. సామరస్యంగానే ఎలక్షన్ జరుగుతుంది. కుప్పంకి ప్రతీకారం అని చెప్పుకోవచ్చా? ప్రతీకార్యాలు చర్యలు తీసుకోవాలనుంటే ఎలక్షన్ జరిగేది కాదు కదా సార్. రైట్. ఇది మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. ప్రతీకారమే తీసుకుంటే అసలు ఎలక్షన్లు జరగదా, మేము శాంతియుతంగా ఎలక్షన్లు అనేది నిర్వహిస్తుంటే అయితే కొద్దిసేపటి క్రితం లోపల పోలింగ్ బూత్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వృద్ధులు, మహిళల్ని కావాలని వచ్చినటువంటి వారిని తమ ఓటు కాదంటూ కూడా వారిని వేధిస్తూ ఉన్నారు. అందుకే తాను పోయి అడ్డుకున్నానంటూ కూడా మంత్రి చెప్పడం కూడా జరిగింది. అయితే ఒకవైపు మాత్రం పోలింగ్ బూత్ లో చూసుకుంటే మాత్రం భారీ స్థాయిలో ఓటింగ్ అనేది కూడా అయితే గతంలో దాదాపు 20 ఏళ్ల తర్వాత జరిగినటువంటి నేపథ్యంలో ఓటింగ్ అనేది మాత్రం విపరీతంగా పెరుగుతుందని చెప్పాలి. అంతకంతకు కూడా క్యూ అనేది కూడా విపరీతంగా పెరుగుతుంది. అంటే ఇది ఒకటే కాదు, 2-3 క్యూలు అనేది కూడా ఉంది. ఆ పక్క ఒకటి, ఆ పక్క ఒకటి. అయితే ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కొద్దిసేపటి క్రితం అంటే ఇంత లేటుగా ఎందుకు అవుతుందంటూ కూడా రాంప్రసాద్ రెడ్డి రావడం, లోపలికి వెళ్ళడం, సో కాస్తంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏదైతే నెలకొంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లతో వాగ్వాదించి రాంప్రసాద్ రెడ్డి కూడా బయటకు వెళ్ళిపోయారు. అయితే ఈ పోలింగ్ శాతం సాయంత్రానికి మరింత పెరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దాదాపు ఇప్పటికే 27% నమోదైనటువంటి నేపథ్యంలో ఈ సాయంత్రానికి దాదాపు ఇది 70 నుంచి 80% వరకు కూడా నమోదవుతుందనేటువంటి అభిప్రాయం అయితే అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అక్షయ.